తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కొత్త కొత్త పదాలు కూడా. ఉదాహరణకు బాగా డబ్బులున్న వాళ్ళకు, కాంట్రాక్టర్లకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు తెచ్చి చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారు. పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళను గాలి వదిలేస్తున్నాడు అని చెప్పి సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. మరొక వైపు సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు, సోషల్ ఇంజనీరింగ్ని చంద్రబాబు గాలికి వదిలేశాడు అని విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. వీటికి అన్నిటికీ సమాధానంగా చంద్రబాబు గారు కాస్త విచిత్రంగా అనిపించింది. ఆయన ఏమంటారంటే, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం, సోషల్ ఇంజనీరింగ్ కాదు, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి. సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి అంటే వేరే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళను, వేరే వేరే వేదికల్లో ఉన్న వాళ్ళను, వాళ్ళకు ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరింత ఎంకరేజ్ చేయాలి. మరికొంతమందిని కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలి. అందుకనే కొందరికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది అని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సోషల్ ఇంజనీరింగ్ కాదంట, సోషల్ రీఇంజనీరింగ్ అట. ఎన్ఆర్ఐలకు, డబ్బులున్న వాళ్ళకు, కాంట్రాక్టర్లకు, రాత్రికి రాత్రి పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి కారణం ఇదంట. ఇది విన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నోరెలా పెట్టారు. అని అంతేకాదండి, అటువైపు జగన్మోహన్ రెడ్డి ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళం. ఆ జగన్ని ఎదుర్కోవాలంటే మరి కొన్ని కొన్ని తప్పవు అంటున్నారట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మాత్రం టన్నులు టన్నులు ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఆయన బలంగా ఉన్నాడని వీళ్ళకు తెలుసు. దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే మరోసారి 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేయాలట. అంటే ఇంకోసారి నోట్ల రద్దు చేయాలి, 200 రూపాయలు, 500 రూపాయలు రద్దు చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారికి నేను కూడా చెప్పా ఈ విషయం. ఆయన కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అది జరిగితేనే జగన్ ఎదుర్కోగలమంట. అంటే ఇంకా అది జరిగేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మేము నిలబడలేమనే దాని అర్థం. ఆయన చంద్రబాబు గారి దృష్టిలో జగన్ విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అన్నది ఆయన ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకొని జగన్ అడ్డుకోవాలి అంటే మరోసారి నోట్ల రద్దు కావాలి అని చెప్పి అంటూ ఉన్నారు. మరోసారి నోట్ల రద్దు జరగకుండా జగన్ ఎదుర్కోలేము అన్నది బాబు గారి మీనింగ్. అండ్ పురంధరేశ్వరి గారు నా కుటుంబ సభ్యురాలే కావచ్చు, 30 సంవత్సరాలుగా వాళ్ళు వేరే వేరే పార్టీలలో ఉన్నారు. ఆమె రాజీనామా చేసేసిందని చెప్పి ఫేక్ లెటర్లు, ఈ పేటీఎం కూలీలు ఫేక్ లెటర్లు సృష్టిస్తారా? ఈ పేటీఎం కూలీలకు బాసు తాడేపల్లి కొంపలో కూర్చొని ఫేక్ లెటర్లు సృష్టిస్తారా? ఆమె రాజీనామా చేసింది అని చెప్పి, మా పొత్తు తాత్కాలికమే అని చెప్పి నా పేరుతో ఫేక్ లెటర్లా, ఇటువంటివన్నీ చేసుకుంటూ కూర్చున్నారు అని చెప్పి ఏదో తెలుగుదేశం పార్టీ మీడియా ఫేక్ అంటే అసలు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఫేక్ అనేది ఆయన జోలికే పోదు అన్నట్లు చంద్రబాబు గారు అయితే పాపం చాలా ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. మళ్ళీ జగన్ని ఎదుర్కోవాలి అంటే నోట్ల రద్దు ఒకటే పరిష్కారం అట. కాంట్రాక్టర్లకు, ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇస్తున్నది సోషల్ రీఇంజనీరింగ్ కోసం అట. అభ్యర్థులందరూ మీరు చాలా గట్టిగా ఫైట్ చేయాలి. అటువైపు ప్రత్యర్థి జగన్ లాంటి వ్యక్తి, అటువంటి వాళ్ళను ఎదుర్కోవాలి అంటే మన శక్తి బలాన్నంతా కూడా తీసుకొని ఫైట్ చేయాల్సిందే అని చంద్రబాబు అయితే వాళ్ళ పార్టీ నాయకులకు ధైర్యాన్ని నూరు పోస్తూ ఉండరు.